అందరికీ నమస్కారం. ఇవాల్టి మన కథ మంచి దొంగ. సిరిపురంలో రాజు తన తల్లి శాంతితో నివాసముంటున్నాడు. తన తండ్రి చిన్నతనంలోనే చనిపోవటంతో రాజును పెంచే బాధ్యత శాంతి మీద పడింది. శాంతి రాజుని చిన్నతనం నుంచి బాగా చదివిస్తూ వచ్చింది. రాజు కూడా తన తల్లి కష్టాన్ని గుర్తించి ఖాళీ సమయాల్లో ఏదొక పని చేసుకుంటూ తన తల్లికి తోడుగా ఉండేవాడు. రాజు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. కాని ఎక్కడా ఉద్యోగం దొరకదు. ఊర్లో చుట్టుపక్కల పని కోసం ప్రయత్నిస్తాడు. ఎక్కడా పని కూడా దొరకదు. శాంతికి ఆరోగ్యం పాడవుతుంది. తల్లికి వైద్యం చేయించడానికి రాజు దగ్గర డబ్బుల్లేక అందరి దగ్గర అప్పు కోసం ప్రయత్నిస్తాడు. కాని ఎక్కడా దొరకదు. సరైన వైద్యం అందక రాజు తల్లి మరణిస్తుంది. ఆ బాధను తట్టుకోలేక రాజు కూడా చనిపోదామని ఊరి చివర ఒక చెట్టుకి ఉరి వేసుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఒక అతనొస్తాడు. ఏం బాబు, దేనికో జీవితం మీద విరక్తి కలిగి ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టున్నావు? రాజు కిందికొచ్చి అతనితో ఇలా మాట్లాడతాడు. అవును, జీవితంలో ఇంక సాధించటానికి ఏమీ లేక ప్రాణం తీసుకోవటానికి చూస్తున్నాను. సాధించటానికి ఏమీ లేకపోవటమేంటి? నువ్వసలేం సాధించాలనుకుంటున్నావు? ఇక మీదట కూడా సాధించాల్సిన అవసరం కూడా లేదు. నేను జీవించి ప్రయోజనమే లేదు. అందుకే చనిపోదామనుకుంటున్నాను. బాబు, నేను నీ దీనగాథలు వినటానికి రాలేదు. అసలెందుకు చావాలనుకుంటున్నావో చెప్పు. అయినా నా గురించి తెలుసుకుని మీరేం చేస్తారు? ప్రతి మనిషి పుట్టుక్కి ఏదో కారణం లేకుండా భగవంతుడు భూమి మీదకి పంపడు. ఎందుకు చావాలనుకుంటున్నావో తెలిస్తే నువ్వు బ్రతికుండడానికి కారణం చూపిస్తాను. నా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు. అప్పటినుంచి మా అమ్మ నాకు ఏ కష్టం రాకుండా పెంచింది. జీవితంలో నేను కష్టపడకూడదని నన్ను చదివించింది. కాని మా అమ్మకు ఆరోగ్యం బాగోకపోతే కనీసం సరైన వైద్యం కూడా చేయించలేక ఎందుకు పనికి రాని కొడుకులా తన ప్రాణం పోగొట్టుకున్నాను. అలాంటి తల్లే లేనప్పుడు నేనుండి ఏంటండి ప్రయోజనం? అందుకే చావాలనుకుంటున్నాను. చూడు సోదరా, నీ కష్టం నాకు అర్థమైంది. కానీ జీవితం ఇలా అర్థాంతరంగా ఆగిపోవటం సరికాదు. మరి బ్రతికుండి ఇంకేం సాధించాలి నేను? నీలాంటి కష్టం ఇంకెవ్వరికి రాకుండా ఉండటానికి ప్రయత్నించు. నీ తల్లి చావులాగా ఇంకా ఏ తల్లి చావకూడదు. ఎలాగూ చనిపోదామని నిర్ణయం తీసుకున్నావుగా, చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఎదుటివాళ్ల బాగు కోసం ఉపయోగించు. ఇలాంటి పరిస్థితి నీ ఒక్కడికే కాదు, ఈ సమాజంలో చాలామంది ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందరూ నీలాగే చనిపోవాలనుకుంటే ఇక భూమి మీద జీవించేదెవరు? కాబట్టి నీ జీవితం ఎలాగూ నాశనమయ్యింది. కష్టాల్లో ఉన్నవాన్ని ఆదుకోవడానికి నీ మిగిలిన జీవితాన్ని ఉపయోగించు. నువ్వు చెప్తుంటే నాకు కూడా ఏదైనా సాధించాలనే ఉంది. కానీ ఏం చెయ్యాలి? ఎదుటివాడి కష్టం తీర్చాలంటే నేనేం చెయ్యాలి? ఉన్నవాడిని కొల్లగొట్టు, లేనివాడికి పంచిపెట్టు. అది నా నినాదం. అంటే నన్ను దొంగతనం చేయమని చెప్తున్నావా? నన్ను దొంగలా మారమని చెప్తున్నావా? మారితే తప్పే ఉంది. నువ్వు చేసే సాయం వల్ల కొన్ని కుటుంబాలైనా బాగుపడతాయి. భలేవారండి మీరు. ఇప్పటిదాకా మంచి మాటలు చెప్పి ఇప్పుడు నన్ను దొంగతనం చేయమంటున్నారా? చేస్తే తప్పే ఉంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలన్నీ బాగానే ఉన్నాయి. కానీ దొంగలా మారటం నాకు నచ్చలేదు. కానీ చావాలన్న నా నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారు. సాటివారికి సహాయం ఎలా చేయాలో దాని గురించి ఆలోచిస్తాను. చావకుండా నన్ను ఆపినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇంక సెలవు అని జగ్గు పిలుస్తున్నా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఎదుటివారికి సహాయం చేయటం ఎలా అని చాలా రకాలుగా ఆలోచిస్తాడు. మళ్లీ ఈ పని కోసం ప్రయత్నిస్తాడు. ఎక్కడా పని దొరకదు. చదువుకున్న చదువు అక్కడికి రాకుండా పోతుంది. దారిలో వెళ్తూ ఉంటే ఒక వడ్డీ వ్యాపారి తన దగ్గర అప్పు తీసుకున్న వారిని వేధిస్తూ కనిపిస్తాడు. ఏమ్మా, నా దగ్గర అప్పు తీసుకుని తిరిగి కట్టమంటే నంగనాచి కబుర్లు చెప్తావా? అయ్యా, ఈ ఒక్కసారికి నా తప్పు కాయండి. నా భర్తకి ఆరోగ్యం సరిగా లేదు. అందువలన ఈ నెల జీతం మొత్తం ఆసుపత్రికి ఖర్చయిపోయింది. మీకొచ్చే నెల మొత్తం ఒకేసారి కట్టేస్తాను. నీ మొగుడికి రోగం వస్తే నాకేమిటి?
చస్తే నాకేమిటి? నాకు కట్టాల్సిన వడ్డీ డబ్బులు సమయానికి కట్టకపోతే ఊరుకునేది లేదు. నా వడ్డీ డబ్బుల కింద నీ ఇంట్లో సామాన్లు తీసుకుపోతున్నాను. డబ్బులు కట్టి మీ సామాన్లు తెచ్చుకో. అయ్యా అయ్యా, అంత పని చేయబాకండి. మీరు సామాన్లు తీసుకెళ్ళిపోతే నేను నా పిల్లలతో ఎలా ఉండగలుగుతాను? ఈ ఒక్కసారికి క్షమించండి ఇక నీ మాట వినేది లేదు. అవతలికెళ్ళు అని ఆమెని పక్కకు తోసేసి ఇంటిలో ఉన్న సామాన్లు మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన రాజుకి మనసు చలించిపోతుంది. ఇంటికొచ్చిన తర్వాత ఆ వడ్డీ వ్యాపారి చేస్తున్న గొడవ గుర్తుకొస్తూ ఉంటుంది. భర్త ఆస్పత్రిలో ఉండి ఏమీ చేయలేని ఆమె ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఈ లోకంలో ప్రతిదీ డబ్బుతోనే ముడిపడింది. ప్రతి ఒక్కరి అవసరాలకు డబ్బే ముఖ్యం. ఎంత కష్టపడి పనిచేసినా మనం సంపాదించేది అరాకొరా మాత్రమే. కాబట్టి జగ్గు చెప్పిన సూత్రమే దీనికి సరైన సమాధానం. అదే, ఉన్నవాణ్ణి కొల్లగొట్టు, లేనివాడికి పంచిపెట్టు అని రాజు ఆ క్షణం నుంచి దొంగతనం చేయటానికి కంకణం కట్టుకుంటాడు. సాటివాడికి సహాయం చేయడం కోసం తాను దొంగల అవతారం ఎత్తుతాడు. ముందుగా తాను చూసిన వడ్డీ వ్యాపారింటిలో దొంగతనానికి ప్రయత్నిస్తాడు. ముందుగా ఇంటి చుట్టూ ఏమున్నాయో గమనిస్తాడు. అదే రోజు రాత్రి ఆ ఇంట్లో దొంగతనం చేసి ఇంట్లోని డబ్బు నగలు తీసుకొచ్చి తన ఇంట్లో దాస్తాడు. తర్వాత రోజు ఊర్లో దొంగలు తిరుగుతున్నారనే వార్త ఊరంతా చక్కర్లు కొడుతుంది. కాని రాజు మీద ఎవరికీ అనుమానం రాదు. రాజు దారిలో వెళుతూ ఉండగా, అక్కా, నిన్న రాత్రి ఆ వడ్డీ వ్యాపారింట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకుపోయారట. అవునే, నేను కూడా విన్నాను. వాడికి తగిన శాస్తి జరిగింది. మన వెనక వీధిలో ఒక ఇంటి దగ్గర తన భర్తకి ఆరోగ్యం సరిగా లేక వడ్డీ డబ్బులు కట్టలేదని ఒకరింట్లో సామాన్లు మొత్తం దౌర్జన్యంగా తీసుకుపోయాడు. పాపం, ఆ ఇల్లాలు ఎంత ప్రాధేయపడినా ఆ కఠినాత్ముడు కనికరించలేదు. భగవంతుడున్నాడు కాబట్టే వాడింట్లో దొంగలు దూరి మొత్తం దోచుకుపోయారు. పాపం, ఆ ఇల్లాలు ఇప్పటికీ బాధపడుతూనే ఉంది. వారి మాటలు విన్న రాజు ఆ ఇల్లాలికి సాయం చేయాలని అనుకుంటాడు. అదే రోజు సాయంత్రం ఆమె ఇంటి ముందు పిల్లలతో కూర్చుని బాధపడుతూ ఉండగా రాజు అటువైపుగా వెళుతూ ఆమె చూడకుండా వారి ఇంటిలోకి ఒక డబ్బు సంచిని విసురుతాడు. కాసేపటి తర్వాత ఆమె దానిని చూసి భగవంతుడే వారికి సహాయం చేశాడని సంతోషపడుతుంది. స్వామి, నేను పడుతున్న కష్టం చూడలేక నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇలా సాయం చేశావా తండ్రి అని ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేస్తుంది. ఆ రోజునుంచి రాజు ధనవంతుల ఇళ్లలో దొంగతనం చేస్తూ లేనివారికి తగిన సహాయం చేస్తూ ఉంటాడు. ఒకరోజు జగ్గు ఒకరి ఇంటివైపు వస్తూ ఉండగా రాజు ఆ ఇంట్లో నుంచి ఒక సంచి భుజాన వేసుకుని మోసుకుంటూ వెళ్లడాన్ని జగ్గు గమనిస్తాడు. జగ్గు ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ దొంగతనం జరుగుంటుంది. ఇక మరుసటి రోజు జగ్గు రాజుని కలుస్తాడు. ఏం బాబు, దొంగతనం అంటే నాకు పడదన్నావు, ఇప్పుడెలా చేస్తున్నావు? నేను దొంగతనం చేయటమేంటి? మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారో ఏమో. నిన్న రాత్రి నువ్వు వెనక వీధి నుంచి రావటం నేను చూశాను. దొంగతనం చేసేటప్పుడు చుట్టుపక్కల ఎవరున్నారనేది జాగ్రత్తగా గమనించుకోవాలి. లేకపోతే నాకంట పడ్డట్టే మరెవరికంటైనా పడుంటే ఈ పాటికి నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానంలో కొలువై ఉండేవాడివి. అంటే రాత్రి మీరు నన్ను చూశారా? అవును, నువ్వొక మూట భుజాన వేసుకుని మోసుకుంటూ రావటం నేను చూశాను. అసలు ఆ సమయంలో మీరు అక్కడెందుకున్నారు? రాజు, నేను కూడా ఒక దొంగని. ఆ ఇంట్లో నేను దొంగతనం చేద్దామని వచ్చేసరికి నువ్వు పని పూర్తి చేసుకుని బయటకొస్తూ నాకు కనిపించావు. ఓహో, మీరు కూడా దొంగేనా? అందుకేనా నన్ను కూడా దొంగతనం చేయమని సలహా ఇచ్చారు? సలహా ఇచ్చిన గురువుకి కనీసం కృతజ్ఞత కూడా చూపించకుండా ఒక్కడవే దోచుకుపోతున్నావు. నేను నా స్వార్థం కోసం దొంగతనం చేయటం లేదు. మీరిచ్చిన సలహా మేరకు నలుగురికి సహాయం చేయటం కోసమే ఉన్నవారిని కొల్లగొట్టి లేని వాళ్ళకి సాయం చేస్తున్నాను. ఓహో, నువ్వేనా సంచుల దేవుడివి? సంచుల దేవుడా? అదెవరు? ఊళ్ళో ఈ మధ్య ఒక కొత్త దేవుడు పుట్టుకొచ్చాడు. ఎవరికి కష్టం వచ్చినా ఒక సంచిలో డబ్బు కట్టలు పెట్టి వాళ్ళ ఇంట్లో పడేస్తున్నాడు. అందరూ ఆయన ఎవరో తెలియక సంచుల దేవుడు అని పిలుచుకుంటున్నారు. అవును, అది నేనే. కాని దేవుణ్ణి కాదు, దొంగని.
నువ్వు చేస్తుంది దొంగతనమే అయినా నలుగురికి చేసే మంచితో దేవుళ్లాగా మారావు. కానీ నువ్వు దొరకనంతవరకే దేవుడివి. ఒక్కసారి దొంగతనం చేసి దొరికిపోతే నువ్వు జీవితాంతం దొంగలా బ్రతకాల్సిందే. కాబట్టి దొంగతనం చేసేటప్పుడు జాగ్రత్త వహించు. అలాగే గురువుగారు, మీ సలహా తప్పక పాటిస్తాను అని జగ్గుకి సరదాగా సమాధానం చెప్తాడు. ఆ రోజు నుంచి జగ్గు రాజు ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయటం ప్రారంభిస్తారు. కాని వారు చేసే దొంగతనాలు వారి స్వార్థం కోసం కాకుండా ఆపదలో ఉన్నవారికి డబ్బు సహాయం చేసే విధంగా, నలుగురికి ఉపయోగపడే విధంగా దొంగతనాలు చేస్తూ ఉంటారు. అలా రాజు ఆ ఊరికి ఒక మంచి దొంగగా సేవ చేస్తూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికరమైన కథ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.